వైసీపీకి పెట్టని కోటగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ కోట అయిన కడప ఇప్పుడు ఆయన చేజారిపోయిందా అంటే ఇటీవలి పరిణామాలు గమనించిన పరిశీలకులు అవును అని అంటున్నారు. ఒకప్పుడు వైఎస్ కుటుంబం కోసం జిల్లాలో కేడర్ నుంచి లీడర్ల వరకు అందరూ ఏకతాటిపైకి వచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జగన్ కు తన సొంత జిల్లాపైనే పట్టు సడలినట్టు కనిపిస్తోందన్నారు. జగన్ కడప జిల్లాలో ఇటీవల జరిపిన 3 రోజుల పర్యటన నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఇందుకు ఈ పర్యటనలో జగన్ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తన పార్లమెంటు నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాధారణంగా పార్టీ అధినేత జిల్లా పర్యటనకు వస్తున్నారంటే పార్టీ కేడర్లో లీడర్లలో ఉత్సాహం కనిపిస్తుంది, పార్టీలో పండుగ వాతావరణం ఉంటుంది. కానీ జగన్ తాజా పర్యటనలో అటువంటివి ఏమీ కనిపించలేదు. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూ మంత్రంగా అలా వచ్చిలా వెళ్లిపోయారు. అధినేత పట్ల, పార్టీ కార్యక్రమాల పట్ల వైసీపీ కడప జిల్లా నేతలలో నెలకొన్న నిర్లిప్తతకు, అసంతృప్తికి పరిశీలకులు దీనినే కడప జగన్ చేజారిపోయిందనడానికి నిదర్శనంగా చూపుతున్నారు. నిజానికి 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జగన్ శ్రద్ధ పెట్టి పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని, మరీ ముఖ్యంగా పార్టీకి పెట్టని కోట లాంటి కడప, బలమైన పట్టున్న నెల్లూరులోని వైసీపీ పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా తయారైంది. అయితే పార్టీ వర్గాలు మాత్రం వైసీపీ కడప జిల్లాలో దయనీయంగా మారడానికి జగన్ స్వయంకృతాపరాధమే కారణమని అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. జగన్ తన ఏకపక్ష నిర్ణయాలతో లీడర్లను, క్యాడర్ను దూరం చేసుకున్నారంటున్నారు. గతంలో నాయకులను ఇష్టానుసారంగా మార్చడం, స్థానిక సమీకరణాలు పట్టించుకోకుండా ఎవరికీ ఇష్టం లేకపోయినా కొత్త వారికి అవకాశాలు కల్పించడం వంటి చర్యలు సీనియర్లను నెమ్మదిగా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనకుండా నివారించాయని, ఇక తొలి నుంచి పార్టీని నమ్ముకున్న రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదని, వారిలో అప్పట్లో వ్యక్తమైన అసంతృప్తి ఇప్పటికీ అలాగే ఉందంటున్నారు.